సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ దేశవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించిన భారీ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఘనత దర్శకుడు ప్రశాంత్ వర్మకు దక్కింది. ఇక భారీ అంచనాల నడుమ థియేటర్లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించేలా అద్భుతం సృష్టించింది. కేవలం ఒక చిన్న హీరో సినిమా స్టార్ హీరోల సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలోకి దిగి సంచలనం సృష్టించింది. ఇక హనుమాన్ మూవీ థియేటర్స్ లో అలరించి సూపర్ డూపర్ గా హిట్ గా నిలవడంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ ప్రియులంతా తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా హనుమాన్ మూవీ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనుంది. ఇంతకీ ఎప్పుడంటే టాలీవుడ్లో సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులకు బోర్ కొట్టిన విషయం తెలిసిందే. కానీ హనుమాన్ సినిమా మాత్రం విడుదల ఇంతకాలం అవుతున్నా ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు తెగ ఎదురు చూస్తున్నారు. అయితే థియేటర్లో రన్ అవుతున్న సమయంలో ఓటీటీలోకి వస్తే మూవీ కలెక్షన్స్కు నష్టం వస్తుందని వేయలేదు. అందుకే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను పెండింగ్ లో పెట్టారు. అయితే తాజాగా హనుమాన్ ఓటీటీ రైట్స్ భారీగా కొనుగోలు చేయడం కాకుండా ఆ రోజు నుంచి ఓటీటీలో ప్రసారం కానుందని సమాచారం. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మూవీ ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ ను G5 వాళ్ళు రిలీజ్ కు ముందు డిజిటల్ రైట్స్ కు తీసుకున్నారు. అందుకు గాను 30 కోట్లు ఈ రైట్స్ కు చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా రిలీజ్ అయిన 3 వారాల తర్వాత స్ట్రీమ్ చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కారణంగా ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇవ్వలేదు. దీంతో సినిమా థియేటర్లో రన్ పూర్తయ్యేదాకా ఓటీటీని ఆపుతామని మాటిచ్చారట G5 సంస్థ వాళ్ళు. 8 వారాల తర్వాత ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు ఓకే చేసిందని టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో మార్చి 8 నుంచి హనుమాన్ మూవీ ఓటీటీలో అన్ని భాషల్లో రానుందని టాక్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ థియేటర్ రెవెన్యూ పనులు చేసింది. దాంతో ఓటీటీలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక హనుమాన్ మూవీలో తేజ సజ్జా హీరోగా నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో హీరోయిన్ గా అమృత అయ్యర్ నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ మరో కీలక పాత్ర పోషించింది. ఇక ఇప్పటికే ఈ మూవీ చిన్న పెద్ద అందరినీ విపరీతంగా ఆకట్టేసుకుంది. కాగా నైజాంలో అయితే ఇప్పటి వరకు రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది. కాగా ఈ మూవీ నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు. హరిగౌర, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ మ్యూజిక్ అందించారు. అలాగే హనుమాన్ మూవీ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ వంటి భాషల్లో కూడా రిలీజ్ అయ్యి అక్కడ కూడా ఒక టాక్ తెచ్చుకుంది. మరి త్వరలో హనుమాన్ మూవీ ఓటీటీలో అలరించబోతుందనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.